ప్రకాశం బ్యారేజ్ గేట్లను 3 బోట్లు ఢీకొన్న ఘటనపై కూటమి సర్కార్ చర్యలకు దిగింది. గత వారం ప్రకాశ్ బ్యారేజ్కు భారీ వరద నేపథ్యంలో గేట్లను 3 పెద్ద బోట్లు అతి వేగంగా వచ్చి ఢీకొన్నాయి. అయితే ఈ 3 బోట్లు తాడుతో కట్టేసి ఉండటం, వాటికి వైసీపీ రంగులు కూడా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వంలో అనుమానాలు మొదలయ్యాయి. వీటిపై విచారణ జరిపించిన ప్రభుత్వం ఇందులో వైసీపీ నేతల కుట్ర ఉందని అనుమానం వ్యక్తమైంది. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు సైతం ఇది వైసీపీ నేతల పనే అని తేల్చేశారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను 3 బోట్లు ఢీకొన్న ఘటనపై కూటమి సర్కార్ చర్యలకు దిగింది. వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం బంధువుకు అనుచరుడైన వ్యక్తే ఈ బోట్లను ఇలా గొల్లపూడి నుంచి కృష్ణానదిలోకి వదిలి ప్రకాశం బ్యారేజ్ను ఢీకొట్టేలా చేశారని నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం దీన్ని కుట్రగా తేల్చేసింది. దీంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తలసిల రఘురాంకు బంధువు, అనుచరుడైన కుక్కలగడ్డ ఉషాద్రితో పాటు కోమటిరెడ్డి రామ్మోహన్లను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ ఇష్యూపై వైసీపీ స్పందించింది. ఆ బోట్ల యజమాని మంత్రి నారా లోకేష్ సన్నిహితుడని వైసీపీ తేల్చేసింది. దీనికి సంబంధించిన ఆధారాలను సైతం వైసీపీ బయటపెట్టడం జరిగింది. ఈ కేసులో నిందితుడు కోమటి రామ్మోహన్, ఉషాద్రిలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జయరాం బంధువు అని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇక మరో నిందితుడైన ఉషాద్రి గతంలో నారా లోకేష్తో దిగిన ఫోటోలను సైతం వైసీపీ విడుదల చేసింది. నిందితులకు లోకేష్తో సంబంధాలున్నాయనడానికి ఈ ఫోటోలే నిదర్శనమని వైసీపీ నాయకులు చెబుతున్నారు. వరదలను, ప్రజలను పక్కకు మళ్లించడానికే టీడీపీ నాయకులు ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనను తెర మీదకు తీసుకువచ్చారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.